ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్లో జరగబోతుంటే ప్రతిసారి ఐపీఎల్ వేలంలో ఆల్రౌండర్స్కి భారీ డిమాండ్ ఉంటుంది. ఈసారి మినీ వేలంలోకి రాబోతున్న టాప్ 10 ఫారిన్ ఆల్రౌండర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ప్లేయర్ క్యామరూన్ గ్రీన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్రౌండర్ ఈసారి వేలంలో మోస్ట్ డిమాండ్ ప్లేయర్గా ఉన్నాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్తో ప్రతి టీంకి బ్యాటింగ్ బౌలింగ్లో డెప్త్ పెంచే ప్లేయర్ కావడంతో ఇతని కోసం చాలా టీమ్స్ అయితే పోటీలో ఉన్నాయి. ఈసారి 15 కోట్లకు పైగానే ఇతను ధర పలికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సెకండ్ ప్లేయర్ మాథ్యూ షాట్. ఇటీవల ఆస్ట్రేలియా తరపున కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తున్న మాథ్యూ షాట్ కూడా ఈసారి వేలంలో బిడ్డింగ్ బార్ ప్లేయర్గా ఉన్నాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆ బ్రేక్ బౌలింగ్తో మిడిల్ ఓవర్స్లో కీ బౌలర్గా కొనసాగే అవకాశం ఉండడంతో ఇతని కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థర్డ్ ప్లేయర్ సికందర్ రజా. జింబాబ్వేకు చెందిన ఈ ప్లేయర్ కూడా T20లో కన్సిస్టెన్సీ ప్లేయర్గా అయితే ఉన్నాడు. సో ఇతని కోసం కూడా చాలా టీమ్స్ అయితే పోటీలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అన్సోల్డ్గా మిగిలినప్పటికీ ఈసారి మాత్రం ఇతని కోసం డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఫోర్త్ ప్లేయర్ రచిన్ రవీంద్ర. లాస్ట్ ఇయర్ CSKకు ఆడిన ఈ న్యూజిలాండ్కి చెందిన ఆల్రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఇతన్ని వేలంలోకి వదిలివేస్తుంది CSK జట్టు. అయితే ఇతని లాంటి ప్లేయర్ అయితే కొన్ని టీమ్స్కు సెట్ అయ్యే అవకాశం ఉండడంతో ఇతని కోసం కూడా డిమాండ్ అయితే ఉండబోతుంది. ఫిఫ్త్ ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్. లాస్ట్ ఇయర్ RCB తరపున ఆడగా హిట్టింగ్ క్యాపబిలిటీ ఉన్నప్పటికీ పెద్దగా హిట్టింగ్తో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇతన్ని వేలంలోకి వదిలివేస్తుంది. ఇతని కోసం కూడా కొన్ని టీమ్స్ పోటీ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిక్స్త్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడగా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండిట్లోనూ విఫలమవడంతో ఇతని పైన అయితే పంజాబ్ కింగ్స్ వెటు వేయబోతుంది. సో ఇతను కూడా ఆల్రౌండర్ విభాగంలోనే అందుబాటులో ఉండబోతున్నాడు. కొన్ని టీమ్స్కి గ్లెన్ మ్యాక్స్వెల్ సూట్ అయ్యే అవకాశం ఉన్నందున ఇతని కోసం కూడా కొంతమేరకు కొన్ని టీమ్స్ అయితే పోటీ పడబోతున్నాయి. సెవెంత్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్. ఇతను కూడా లాస్ట్ సీజన్లో పంజాబ్ కింగ్స్కి ఆడినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇతను కూడా ఈసారి వేలంలో అందుబాటులో ఉండబోతున్నాడు. అదేవిధంగా ఎయిత్ ప్లేయర్ శామ్ కరన్. CSK తరపున లాస్ట్ ఇయర్ ఆడగా పూర్తిగా నిరాశపరిచాడు. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉండడంతో ఇతని కోసం కూడా డిమాండ్ అయితే ఉండబోతుంది శామ్ కరన్ కోసం. నైన్త్ ప్లేయర్ విల్ జాక్స్. సో MIకి గత సీజన్లో ఆడగా పెద్దగా అయితే ఆకట్టుకోలేకపోయాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కూడా విల్ జాక్స్కి ఉండడం ప్లస్ పాయింట్గా మారబోతుంది. ఇతని కోసం కూడా టీమ్స్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. 10th ప్లేయర్ మొహమ్మద్ నబీ. సో ఆఫ్ఘన్కు చెందిన ఈ ప్లేయర్ ఇటీవల కన్సిస్టెన్సీగా రాణిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అన్సోల్డ్గా మిగిలినప్పటికీ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో మొహమ్మద్ నబీని ఏదో ఒక టీం అయితే కొనడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 10 మెంబర్స్ ఆల్రౌండర్స్ అయితే ఆల్రౌండర్ విభాగంలో ఫారిన్ ప్లేయర్ల ఆల్రౌండర్ విభాగంలో అందుబాటులో ఉండబోతున్నారు. మరికొంతమంది ఉన్నప్పటికీ ప్రస్తుతం ఫామ్ పరంగా అయితే టాప్ ప్లేయర్స్ని అయితే నేను పిక్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఆల్రౌండర్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ IPL అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.